హలో నమస్తే. ఈరోజు మనం ట్రంప్ చేసే స్టేట్మెంట్స్ భారతదేశానికి అమెరికాకి జరుగుతున్నటువంటి ఈ యొక్క టారిఫ్ వార్లో నిన్న జరిగిన డెవలప్మెంట్స్ ఫస్ట్కి క్విక్గా చూద్దాం. ట్రంప్ గారు ఎలాంటి వాళ్ళు అంటే చాలా క్విక్గా రియాక్ట్ అవుతారు. ట్రంప్ గారు కూడా నాలాంటి వాళ్ళే, నేను చాలా క్విక్గా రియాక్ట్ అవుతాను. ఏదైనా ఒకటి నాకు ఇది నచ్చలేదు, నాకు బాధేసిందంటే క్విక్ వెంటనే రియాక్ట్ అవుతాను. తర్వాత నేను రియాక్ట్ అయ్యి కొద్దిగా ఆలోచించి రియాక్ట్ అవ్వాల్సిందే అని అనిపించింది, బట్ అప్పుడు క్విక్గా రియాక్ట్ అవుతాం. బికాజ్ లోపల చాలా ప్లెయిన్గా ఉంటాం. ఓకే, చాలా ఇప్పుడు ట్రంప్ కూడా చాలా మంచివాడు. అతను పర్సనల్లీ ఈజ్ వెరీ గుడ్ పర్సన్ ట్రంప్, బట్ చాలా అవుట్ స్పోకెన్, ఇమ్మీడియట్గా క్విక్గా రియాక్ట్ అవుతాడు అతను. ఓకే, అది ఇప్పుడు ట్రంప్ ఇప్పటికీ ఒకే రోజు 3 స్టేట్మెంట్లు చేశాడు. నిన్న ఏం చేశాడు? ఫస్ట్ లాస్ట్ ఇండియా అండ్ రష్యా టు చైనా. దట్ ఈస్ వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఈ సెట్. డీపెస్ట్ డార్కెస్ట్ చైనా కోసం ఇండియా రష్యా మేము పోగొట్టుకున్నాము అని అన్నాడు, ఒక స్టేట్మెంట్ చేశాడు. అర్రే నేను అనలేదు అంటే టాటా బాయ్ బాయ్, మేము పోగొట్టుకున్నామంటే అర్థమైంది, ఇక నీకు నాకు కటీఫ్ టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి అర్రే నేను అనలేదు. ఇది ట్రంప్ చేసిన స్టేట్మెంట్లు నిన్న. ఇది చూడేమన్నాడు, వీ హ్యావ్ లాస్ట్ ఇండియా అండ్ రష్యా టు డార్కెస్ట్ చైనా. అంటే ఏంటి వీ హ్యావ్ లాస్ట్ అంటే ఆయన కటీఫ్ చెప్పాడు, టాటా చెప్పాడు, బాయ్ బాయ్ చెప్పాడు ఇండియాకి. ఇక మీకు మాకు సంబంధం లేదు, నేను పోగొట్టుకున్నాను. ఓకే, ఇదే లవ్ అఫైర్లో ఫెయిల్ అయిన వాళ్ళు మెసేజ్లు పెట్టుకుంటారు కదా, టాటా బాయ్ బాయ్ బ్రేకప్, నీకు నాకు సంబంధం లేదని బాధపడుతూ మెసేజ్లు పెట్టుకుంటారు. అది ఆ మెసేజ్లు పెట్టాడు ఆయన. వీ హ్యావ్ లాస్ట్ యూ ఫర్ చైనా ఇవన్నీ మాట్లాడాడు. తర్వాత వెంటనే నో నో ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ లాస్ట్. ట్రంప్ రెస్పాన్స్ టు హిజ్ లాస్ట్ ఇండియా టు చైనా రిమార్క్. వెంటనే మళ్ళీ సాయంత్రానికి లేదు నేను మేము మాకు ఇంకా వీ డిడ్ నాట్ లూజ్ ఇండియా, స్టిల్ వీఆర్ ఆన్, వీఆర్ మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అని ఇవన్నీ మాట్లాడు. మళ్ళీ ఇక్కడ ఏమన్నా ట్రంప్ గోస్ ఇన్ టు డ్యామేజ్ కంట్రోల్ మోడ్, సేస్ నథింగ్ టు వరీ అబౌట్ యుఎస్ ఇండియా టైస్, దట్స్ అగైన్ హీ ట్రై టు డ్యామేజ్ కంట్రోల్. దిస్ ఈజ్ ట్రంప్ గారు చేసే పనులు ఇవి. ఓకే, ఇక్కడ ఏమన్నారు ఇండియా దాని మీద సైలెంట్గా, ఇప్పుడు ట్రంప్ గారు మాట్లాడుతున్న చాలా స్టేట్మెంట్ల మీద ఇండియా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, బట్ నెవర్ అని ఒక అతను మాత్రం ఇరిటేట్ చేస్తున్నాడు ఇండియాని, వాళ్ళు అతని మీద రియాక్ట్ అవుతున్నారు. కానీ ట్రంప్ ఎన్ని స్టేట్మెంట్లు చేసినా ఎన్ని ట్వీట్లు చేసినా సరే వీళ్ళు సైలెంట్గా ఉన్నారు, వీళ్ళే మాట్లాడలేదు. ఎందుకు అతనితో కూడా ఇరిటేట్ చేయడం అని, ఇప్పటికే ఇరిటేషన్లో ఉన్నాడు అతను. ఓకే, అని సైలెంట్గా ఉన్నారు ఇండియా వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నిన్న నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే మేము మాత్రం రష్యా నుంచి ఆయిల్ కొంటాము అన్నారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ మాట అన్నారు. ఏమన్నారంటే మేము రష్యా నుంచి కొనాలా లేదా వేరే చోట నుంచి కొనాలనేది అది మా నిర్ణయం, అది మా దేశానికి ఏది సూటబులో రేటు పరంగా కానీ లాజిస్టిక్స్ పరంగా కానీ విచ్ ఎవర్ ఈజ్ సూటబుల్ టు అవర్ కంట్రీ విల్ బై ఫ్రమ్ దేర్, ఇట్స్ అవర్ డెసిషన్. సో అని ఆమె స్టేట్మెంట్ చేసింది. కాబట్టి మేము రష్యా నుంచి కొంటామని చెప్పింది అనమాట. మరి దానివల్ల నష్టం వచ్చే వాళ్ళకి 50% టారిఫ్ ఏదైతే ఉందో, ఈ 50% టారిఫ్ వల్ల నష్టం వచ్చే వాళ్ళకి మేము కాంపెన్సేషన్ ప్యాకేజ్ ఇస్తున్నాం, రిలీఫ్ ప్యాకేజ్ ఇస్తాము అని, మీరేం భయపడకండి ఎక్స్పోర్టర్స్, మీరేం భయపడకండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. ఇది జరిగింది నిన్న. బట్ మళ్ళీ ట్రంప్ ఏమంటారు, ఐ విల్ ఆల్వేస్ బి ఫ్రెండ్ విత్ మోడీ. ట్రంప్ కాల్స్ ఇండియా యుఎస్ టైస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఇక్కడ ఏమన్నాడు, ఐ విల్ ఆల్వేస్ విల్ అంటే నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మోడీ ఫ్రెండ్నే. ఆయన గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు. మేమిద్దరం ఫ్రెండ్స్గా ఉంటాము, కాకపోతే ఏంటంటే ఐ జస్ట్ డోంట్ లైక్ వాట్ ఈ టైంలో ఆయన చేసే పని నాకు నచ్చట్లేదు అన్నాడు. ఇండియా అండ్ ది యునైటెడ్ స్టేట్స్ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ రిలేషన్షిప్, మా ఇద్దరికి మంచి స్పెషల్ రిలేషన్షిప్ ఉన్న, నథింగ్ టు వర్రీ, మీరేం భయపడకండి అని ఏదో కవరప్ కొట్టాడు మళ్ళీ ట్రంప్ గారు. మళ్ళీ ఇక్కడ ఏమంటాడు, ఏమన్నా మరి నువ్వు ఇండియా లాస్ట్ రష్యా అండ్ చైనా అన్నావు కదా అని ఒక జర్నలిస్ట్ అడిగితే అంటాడు, నో నో ఐ డోంట్ థింక్, మేము ఇంకా అనలేదు అంటే అన్నాడు, బట్ ఇంకా మేము విడ్ నాట్ లూజ్ హిమ్, ఐ డోంట్ థింక్ వీ హ్యావ్. కాకపోతే నేను డిసప్పాయింట్ అయ్యాను, రష్యా నుంచి ఆయిల్ కొట్టడంతో నేను డిసప్పాయింట్ అయ్యాను, నేను ఇది ఇండియాకి చెబుతున్నాను, మీరు కనుక ఈ 50% టారిఫ్ వేసిన తర్వాత కూడా మీరు ఇంకా రష్యా ఆయిల్ నుంచి కొంటే మాకు అది డిసప్పాయింట్మెంట్ క్రియేట్ చేసింది. మోడీ గారు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్మే, మేమిద్దరం కలిసి రీసెంట్గా రోజ్ గార్డెన్లో ప్రెస్ మీట్ కూడా పెట్టామని ఇది అన్నీ చెప్పాడు అనమాట ఆయన అమెరికన్ భాషలో. ఓకే, ఇది అదే చెప్తున్నా, ట్రంప్
టక్కన ఒక మాట అనేసి మళ్ళీ బ్యాక్ తీసుకుంటాడు అతను. కొంచెం నాలాగే నేను కూడా అట్లానే కొంచెం అగ్రెసివ్గా ఉంటాను అనమాట. టక్కన ఒక మాట అని లోపల చాలా ప్లెయిన్గా ఉంటాం, ఎవరి మీద ద్వేషమే ఉండదు మాకు. ఇక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ డిసప్పాయింటెడ్ యుఎస్ అఫీషియల్ యాజ్ ఇండియాస్ కంటిన్యూస్ టు బై రష్యన్ ఆయిల్ డిస్పైట్ టారిఫ్. ఇక్కడ వైట్ హౌస్ ఎకనామిక్ అడ్వైజర్ కెవిన్ యాసెట్ అని ఇది ఇతను ఒక స్టేట్మెంట్ చేశాడు. ఏమన్నాడు, ఇదిగోండి మా ట్రంప్ గారు బాధపడుతున్నారా, ఆయన డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకు డిసప్పాయింట్ అయ్యారంటే ఇది ఆయిల్ నుంచి, రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు, ఉక్రెయిన్ వార్ కొన్నారు, రష్యా నుంచి ఆయిల్ కొనటం ద్వారా ఉక్రెయిన్లో యుద్ధం చేస్తున్నారు ఆ డబ్బులతోటి, కాబట్టి అది మాకు చాలా బాధగా ఉంది అని వీళ్ళు ఇతను చేసిన ఇది. ఈ మధ్యలో ఇతను ఒకడు కన్జర్వేటివ్ యాక్టివిస్టు చార్లీ క్లిర్క్ ఇతను ఒక పోస్ట్ చేశాడు. ఏమని, ఇదిగోండి ఇండియాలో వాళ్ళకి ఇంక వీసాలు ఇచ్చేది లేదు, ఉద్యోగాలు ఇప్పటికే ఎక్కువైపోయినవి, ఇండియన్స్ మొత్తం మా అమెరికా వచ్చి ఉద్యోగాలను తీసుకేసుకున్నారు, మా అమెరికా వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాం ఇక నుంచి, ఇప్పటికే ఫుల్ అయిపోయాము, ఎక్కడ చూసినా ఇండియన్స్ కనబడుతున్నారు అన్నట్టుగా ఇది పోస్ట్ చేశాడండి ఇతను. అమెరికా డస్ నాట్ నీడ్ మోర్ వీసాస్ ఫర్ పీపుల్ ఫ్రమ్ ఇండియా, perhaps no form of legal immigration has so displaced American workers as those from India. Enough already, we are full, let's finally put our own people first. That's a statement one conservative activist, very famous person అమెరికాలో అతను పోస్ట్ చేస్తే అది కాంట్రవర్సీ అయింది. బట్ ఇతను ఒకటి మర్చిపోయాడు ఏంటంటే, ఇండియాలో చాలామంది ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి మేజర్ ఐటీ ఫర్మ్స్ రన్ చేస్తుంది ఇండియా వాళ్ళే. ఇప్పుడు ట్రంప్ గారికి ఒక ఐక్యూ టీం ఉంది, ట్రంప్ గారికి హై ఐక్యూ గ్రూప్ ఉందన్నమాట. ఈ ఐక్యూ గ్రూప్కి రీసెంట్గా వైట్ హౌస్కి పిలిచి వాళ్ళందరికీ భోజనం పెట్టాడు, డిన్నర్ ఇచ్చాడు. అమెరికా హై ఇంటలెక్చువల్ పీపుల్, ఐక్యూ ఐటీలో ఉన్నటువంటి ఐక్యూ పీపుల్ మొత్తాన్ని పిలిచి డిన్నర్ ఇస్తే దాంట్లో 5 ఇండియన్స్ ఉన్నారు. ఈ ఫర్గాట్ దట్ దెర్ ఆర్ 5 ఇండియన్స్ హు ఆర్ పార్ట్ ఆఫ్ హై ఐక్యూ గ్రూప్ ఆఫ్ ట్రంప్ టీమ్. వాళ్ళు ఎవరెవరు, సుందర్ పిచాయ్, సత్యనాదల్లా, సంజయ్ మెహరోత్రా, వివేక్ రణాడీవ్ అండ్ శ్యామ్ శంకర్. అంటే ట్రంప్ గారికి ఉన్నటువంటి ఐక్యూ టీంలో 5 భారతీయులు ఉన్నారు. దట్ ఈస్ ద టాలెంట్ ఆఫ్ ఇండియా. ఈ టాలెంట్ని అంత చీప్గా ఇతను ఇక నుంచి మేము ఇండియా వాళ్ళకి ఉద్యోగాలు ఏమి, ఇక్కడ మీ వల్ల మా ఉద్యోగాలు పోయినాయి అంటే మీకే నష్టం, అంటే మీకే నష్టమని వాళ్ళు చెప్పలేము, ఎందుకంటే మనకే నష్టం, మనకి ఉద్యోగాలు పోతాయి. ఓకే, చాలామంది అమెరికా వెళ్ళాలని డ్రీమ్ ఉంది, అక్కడ ఉద్యోగాలు బాగా జీతాలు ఇస్తారు. అఫ్కోర్స్ ఇది బోత్ ద లాస్ట్ మనకి మానిటరీ లాస్ అయితే వాళ్ళకి టాలెంట్ లాస్. అది ఆ విషయం అమెరికా నీడ్ టు అండర్స్టాండ్ దట్. అదే వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ మేకింగ్ చీప్ స్టేట్మెంట్స్ అని ఇండియా. ఇప్పుడు యూఎస్తో ఏంటంటే ఈ ట్రంప్ అదే చెప్తాను, చాలా అగ్రెసివ్ అతను, టక్కన మాట అనేస్తాడు. ఒకసారి డెడ్ ఎకానమీ అన్నాడు, ఇంకొకసారి ఏమో ఏదో అన్నాడు. సో ఇట్లా ఇవన్నీ స్టేట్మెంట్ చేస్తున్నాడు అని, ప్యూనిటివ్ టారిఫ్ వేస్తున్నాడు అన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈయన ట్రంప్ గారు. ఓకే, ఇక్కడది పీటర్ నెవారో, ఇతను ఇంకొక అతను, ఇది ఈయన ట్రంప్ గారి కంటే ఓవర్గా మాట్లాడుతున్నాడు ఇతను పీటర్ నెవారో. ఇతను ఏమంటున్నాడు, ఇండియా హైయెస్ట్ టారిఫ్ కాస్ట్ యుఎస్ జాబ్స్, ఇండియా బైస్ రష్యన్ ఆయిల్ ప్యూర్లీ టు ప్రాఫిట్ రెవెన్యూ ఫీడ్ రష్యా వార్ మెషిన్. వీళ్ళు రష్యా వార్ మెషిన్కి భోజనం పెడుతున్నారు వీళ్ళు, దానివల్ల ఉక్రెయిన్ చచ్చిపోతున్నారు, రష్యన్స్ చనిపోతున్నారు, మా ట్యాక్స్ పేయర్స్ మొత్తం కూడా డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు. సో ఈ యొక్క సత్యాన్ని ఇండియా గ్రహించట్లేదని చెప్పి ఇతను మళ్ళీ పోస్ట్ చేసి ఇతను ఒక ట్రిగ్గర్ చేస్తున్న నెవారో. ఇప్పటికే మొన్ననే బ్రాహ్మిన్స్ మీద స్టేట్మెంట్ చేసి ఈ నెవారోనే బ్రాహ్మిన్స్ అని ఒక స్టేట్మెంట్ చేశాడు కదా, ఇప్పుడు మళ్ళీ ఇతను కంటిన్యూ చేస్తున్నాడు ఇవన్నీ కూడా. ఓకే, ఇంకో ఇతను ఏమన్నాడు, మోడీస్ వార్, ఇది ఒక క్రెమ్లిన్స్ ల్యాండ్రోమాట్, ఇవన్నీ స్టేట్మెంట్లు చేస్తున్నారు. ఇండియా ఈజ్ హెల్పింగ్ ఫీడ్ ద రష్యన్ వార్ మెషిన్, ఐ మీన్ మోడీస్ వార్, బికాస్ ఆఫ్ ద రోడ్ టు పీస్ రన్స్ ఇన్ పార్ట్ త్రూ న్యూఢిల్లీ. వీ హ్యావ్ సీన్ ది ఇన్యాక్యురేట్ అండ్ మిస్లీడింగ్ స్టేట్మెంట్స్. అండ్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ఇతనికి, ట్రంప్ గారి స్టేట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లా ఇండియా, చేసుకొని అతనే చేసుకుంటానని, మేమైతే రష్యా నుంచే కొంటామని చెప్పారు వీళ్ళు. ఓకే, బట్ వాళ్ళు పిలిస్తే మళ్ళీ వెళ్దామని గొడవ పెట్టుకోకుండా సైలెంట్గా ఉన్నారనమాట. బట్ ఇతని స్టేట్మెంట్స్ మాత్రం రెస్పాండ్ అవుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇతను ఏం చెప్పారు, వీ హ్యావ్ సీన్ ద ఇనాక్యురేట్ అండ్ మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ మేడ్ బై నెవారో అండ్ ఆబ్వియస్లీ వీ రిజెక్ట్ దెమ్. అదే వీ రిమైన్ ఫోకస్డ్ ఆన్ ది సబ్స్టాన్షివ్ ఎజెండా దట్ అవర్ 2 countries హ్యావ్ కమిటెడ్ టు. అంటే వీళ్ళు ఏమంటారంటే మళ్ళీ అమెరికాతో మాకేం ఇష్యూ ఏం లేదు, అవన్నీ సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్తున్నారు. బట్ రష్యా నుంచే కొంటున్నాం అనే స్టాండ్ మీద ఉన్నారనమాట వీళ్ళు. సో
ఇక్కడ యుఎస్ లా మేకర్ అని కన్నా ఇతని ఇండియన్ అనుకుంటా, అక్కడ ఒబామా టీంలో పనిచేసినట్టున్నాడు. అంటే ట్రంప్ అపోజిషన్ పార్టీలో ఉన్నాడు ఇతను గతంలో, యుఎస్ లా మేకర్. ఇప్పుడు ఈ అపోజిషన్ వాళ్ళు మొత్తం కూడా ట్రంప్ని విమర్శిస్తున్నారు ఇండియా విషయంలో. ఇతనేమన్నాడు, ఐ కాంట్ అలో ట్రంప్స్ ఈగో టు డిస్ట్రాయ్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ విత్ ఇండియా. యుఎస్ లా మేకర్ ఇతను ట్రంప్ని క్రిటిసైజ్ చేశాడు. నీ యొక్క ఈగో వల్ల మేము ఇండియాని పోగొట్టుకోవాల్సి వస్తుంది, ఈగో తగ్గించుకొని చెప్పి ట్రంప్ని తిట్టారు వాళ్ళు నిన్న అమెరికాలో. ఇతను అఫ్కోర్స్ అపోజిషన్ వాళ్ళు తిడతారు, అపోజిషన్ వాళ్ళు ఎలాగ మాట్లాడతారు. ఇప్పుడు మన ఇండియన్ లైన్ అంటాం కదా, రాహుల్ గాంధీ విమర్శించినప్పుడల్లా మీరు పాకిస్తానీ లైన్లో మాట్లాడుతున్నాడు, విదేశీ లైన్లో మాట్లాడుతున్నారు అంటారు కదా అపోజిషన్ వాళ్ళు మాట్లాడినప్పుడు. అలాగే ఇతను ఇండియన్ లైన్లో మాట్లాడుతున్నారు అనాలి ఇప్పుడు వీళ్ళని మీ భాషలో. అంటే ఇప్పుడు ఎవరైతే రాహుల్ గాంధీని విమర్శించే పాకిస్తాన్ లైన్ భాష ఉంది కదా, మీ భాషలో ఇప్పుడు వీళ్ళందరూ ఇండియన్ లైన్లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడ అపోజిషన్లో ఉండి అక్కడ గవర్నమెంట్ని విమర్శిస్తున్నారు వాళ్ళు. ఓకే, మీ భాషలో మన ఇండియన్ లైన్లో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇతనేమంటాడు, ట్రంప్ గారంటే నోబెల్ ప్రైజ్కి నామినేషన్కి వెళ్తే పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేశారు, మోడీ గారు సపోర్ట్ చేయలేదు, అందుకని కోపం పెట్టుకున్నాడు మోడీ మీద ట్రంప్. అందుకని ఇదంతా జరుగుతుందని ఇతను పోస్ట్ చేశాడు. మోరోవర్ పాకిస్తాన్ వాళ్ళేమో ట్రంప్ వల్లే యుద్ధం ఆగిపోయింది ఇండియాకి పాకిస్తాన్కి అని పాకిస్తాన్ వాళ్ళు చెప్తే, ఇక్కడ ఇండియా మీరు ట్రంప్కి లొంగిపోయారని, రాహుల్ గాంధీ గొడవ చేశాడని వీళ్ళు దాన్ని ఆ క్రెడిట్ ఇవ్వలేదు ట్రంప్కి. అది కూడా ట్రంప్కి కోపం వచ్చింది. ఇప్పుడు నీకు క్రెడిట్ ఇవ్వలేదని, నీ నోబెల్ ప్రైజ్కి వాళ్ళు సహాయం చేయలేదని చెప్పేసి ఇండియా మీద నీ యుగో వల్ల ఇండియాని పోగొట్టుకున్నావని చెప్పి అక్కడ ప్రతిపక్షంలో ఉన్న లా మేకర్ ఒక అతను ట్రంప్ మీద విమర్శలు చేశాడు నిన్న. ఇంకొక ఇతను కూడా లా మేకరే, ఇతని పేరు క్వాత్రా. ఇతను కూడా విమర్శలు చేశాడు ట్రంప్ని. ఇదిగోండి మనకి ఉక్రెయిన్లో జరుగుతున్నటువంటి యుద్ధానికి మేము విచారిస్తున్నాం, కానీ బట్ ఇండియాతో మీరు అలాంటి రిలేషన్షిప్ స్ట్రెయిన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇండియాతో మనకి రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతిపక్షంలో వాళ్ళు ట్రంప్ని వేస్తున్నారు అమెరికాలో. అది మనకు ఒకటి అర్థమైంది. ఓకే, ఇది ఈమె కూడా ఫార్మర్ ఎన్ఎస్సీ జేక్ సివిలియన్, ఎక్స్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కర్ట్ కాంపెల్, ఈమె కూడా అదే అంది. ఏమేమంది, ఇదిగోండి మనకి ఇండియాకి అమెరికాకి స్ట్రాటజిక్ రిలేషన్షిప్కి ఒక పర్పస్ ఉంది, మీరు ఆ పర్పస్ని మీరు డిస్ట్రాక్ట్ చేస్తే అట్లా ప్రతిదానికి ఇండియా పాకిస్తాన్కి ముడిపెట్టకూడదు మీరు. వీ హ్యావ్ ఎ రీజన్, దట్స్ వాట్ షీ సెడ్, వీ హ్యావ్ ఎ రీజన్, వీ హ్యావ్ ఇన్ రీసెంట్ డేస్ ఫర్ ఏ రీజన్. మనం ఒక రీజన్ తోటి మనం పెట్టుకున్నాము ఎవ్రీథింగ్. సి వాట్ షీ సెడ్, ఇండియా పాకిస్తాన్, దెర్ షుడ్ నాట్ బి నో ఇండియా పాకిస్తాన్ పాలసీ. అమెరికాని రన్ చేసేటప్పుడు ఇండియా పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకుని పాలసీ చేయకూడదు, అమెరికాని ఎకానమీని దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలని ఆమె విమర్శ చేసింది ట్రంప్ మీద నిన్న. ఇక్కడ పుటిన్, అదే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా దానికి రెస్పాండ్ అయ్యాడు. ఇతనేమన్నాడు పుటిన్, వాళ్ళ ముగ్గురిని కలిపి తిడుతున్నాడు కదా అతను. మీ ముగ్గురు కలిసి ఒక మీటింగ్ వేసుకున్నారు, రీసెంట్గా ఒక మీటింగ్కి వెళ్ళారు కదా వీళ్ళు ముగ్గురు, దాన్ని టార్గెట్ పెట్టుకుని మాట్లాడుతున్న ట్రంప్. పుతిన్ రెస్పాండ్ అయ్యాడు, యూ కానాట్ టాక్ టు ఇండియా అండ్ చైనా లైక్ దట్ మిస్టర్ ట్రంప్. ఓకే, కొలోనియల్ ఎరా ఈజ్ ఓవర్, కొలోనియల్ ఎరా ఈజ్ ఓవర్ అండ్ దే హ్యావ్ టు రియలైజ్ దే కాంట్ యూజ్ ది టర్మ్స్ ఇన్ స్పీకింగ్ విత్ పార్ట్నర్స్. ఇది ఇంకా కొలోనియల్ పీరియడ్ కాదు నువ్వు బెదిరించడానికి. వాళ్ళకు కూడా దేశం ఉంది, వాళ్ళకు కూడా ప్రజలు ఉన్నారు, వాళ్ళకు కూడా సిస్టమ్ ఉంది, వాళ్ళకి పొలిటికల్ సిస్టమ్ ఉండిద్ది, వాళ్ళకి అవసరాలు ఉంటాయి. ఇవన్నీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నా. వాళ్ళకి అవసరాలు ఉంటాయి. ఒక కొలోనియల్లో మీరు డిక్టేట్ చేసినట్టుగా డిక్టేట్ చేయడం కుదరదు. అవి పెద్ద కంట్రీలు రెండు, ఇండియా చైనా అనేవి 1.5 బిలియన్ పీపుల్ ఉన్నటువంటి పెద్ద ఎకానమీస్ అవి. దాన్ని మీరు ఎలాగా ఇట్లా పనిష్ చేసినట్టుగా మేము మీద ఫైన్ వేస్తున్నాం అన్నట్టుగా ఇలాంటి పదాలు వాడటం కరెక్ట్ కాదు. ఓకే, వాళ్ళకు కూడా కష్టాల్లో నుంచి కొలోనియలిజం దాటుకొని వచ్చిన చరిత్ర ఉంది భారతదేశానికి. అలాంటి సావరెన్ కంట్రీకి నువ్వు బెదిరిస్తావా అని ఇండియన్ సపోర్ట్ చేస్తూ పుతిన్ చేసినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇవన్నీ. ఓకే, సో ఇది సంగతి. ఇంకొకటి ఏమన్నాడంటే,
మన రీసెంట్గా ట్రంప్ పుటిన్ ఇద్దరు కలిసి కారులో వెళ్ళారు. అంటే ఇద్దరికి ఒక మీటింగ్ జరిగింది రీసెంట్గా, ఉక్రెయిన్ వార్ ఎండ్ చేయమని. వాళ్ళిద్దరు కలిసి ఒకే కారులో వెళ్ళారు. ఆ కారులో వెళ్ళేటప్పుడు నేను చెప్పాను, ఇండియా, చైనా, రష్యా ముగ్గురు కలిపి ఒక మీటింగ్ అయిపోతున్నామని. దాని పర్పస్ ఏంటి అని చెప్పాను ఆల్రెడీ. చెప్పినా కూడా మళ్ళీ స్టేట్మెంట్లు చేస్తున్నాడు అని. ఇది పుటిన్ చేసిన స్టేట్మెంట్ నిన్న. ఓకే, ఇది ఇతనెవరు, హోవర్డ్ లుత్నిక్, ఇతను పెద్ద స్టేట్మెంట్ చేశాడు. ఇతనేమన్నాడు, ఇదిగోండి ఇండియా 1-2 నెలల్లో వచ్చేసి మాకు సారీ చెప్పబోతుంది అని చెప్పి స్టేట్మెంట్ చేశాడు ఇతను. ఎందుకు సారీ చెప్పేది ఇండియా కూడా బిగ్ ఎకానమీ. అదే అండి, వీళ్ళు లూజ్ స్టేట్మెంట్లు చేస్తున్నారు. ఇండియా వచ్చి మాకు సారీ చెప్తారు. ఎందుకు చెప్తారు ఇండియా సారీ? ఓకే, ఇతనేమన్నాడు, ఇది చూడండి, ఎస్ ఐ థింక్ ఇన్ ఏ మంత్ ఆర్ 2 months, 1-2 నెలల్లో ఇండియా ఈజ్ గోయింగ్ టు సే సారీ టు అస్ అండ్ దే ఆర్ గోయింగ్ టు ట్రై టు మేక్ ఏ డీల్ విత్ డొనాల్డ్ ట్రంప్. అంటే ఇతను ఏ స్టేట్మెంట్ చేశాడంటే, మోడీ గారు ఇప్పుడు వెళ్ళి అమెరికాకి వెళ్ళి ట్రంప్ టేబుల్ దగ్గర కూర్చొని సారీ పొరపాటు జరిగింది, మాకు మీతో డీల్ పెట్టుకుందాం అనుకుంటున్నాము అని చెబుతాడు. చూడండి 1-2 నెలల్లో అని ఇతను స్టేట్మెంట్ చేశాడు. అరే కమాన్, ఇట్ ఈస్ నాట్ మోడీ, ఇట్ ఈస్ ఇండియా. ఓకే, ఇట్స్ నాట్ మోడీ. మోడీ ఈస్ రూలర్, Modi is prime minister, but Modi is not India, right? India don't dream that India will come to your table and say sorry. Okay, that's what the US cannot make such cheap statements on India. That is most dangerous statements these people are making. I think what happens, it's all bravado. It feels good to fight with the biggest client in the world, but eventually your businesses are going to say, you have got to stop this and make a deal with America. అది చూడండి, ఇది అతను చేసిన స్టేట్మెంట్. ఇది ఈయనెవరు, యుఎస్ సెనేటర్ డిక్ డర్బన్, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ హ్యావ్ పుష్డ్ ఇండియా క్లోజర్ టు చైనా అండ్ రష్యా. ఇది ఏమో మళ్ళీ ట్రంప్ని విమర్శించింది. ఇది నీవు చేసిన సిద్ధం. ఇప్పుడు ఎందుకు ఇతను ఇండియా వాళ్ళు రష్యా చైనాకి వెళ్ళారు అని అంటే, ఇండియా రష్యా చైనాకి ఎందుకు వెళ్ళారు, నీ వల్లే వెళ్ళారు అని చెప్పి ఇది ఏమో ట్రంప్ని వేసింది. నువ్వు వాళ్ళని తిడుతున్నావు కాబట్టి వాళ్ళు రష్యా దగ్గరికి వెళ్ళారు, చైనా దగ్గరికి వెళ్ళారు అని చెప్పి ఆమె ఒకటి పోసేసి. ఇది నోబెల్ లారెట్ అభిజిత్ బెనర్జీ, ఇతను కూడా అది సిమిలర్ లైన్లో మాట్లాడాడు నిన్న ఒక ఎన్డీటీవీ వరల్డ్ టీవీలోకి వచ్చాను. ఓకే, సో ఇది ఎవరు, సివిలియన్ అండ్ క్యాంబెల్, వీళ్ళు కూడా ట్రంప్ని తిట్టారు నిన్న. రిమెంబర్ వై ఇండియా ఎమర్జ్డ్ యాజ్ కీ పార్ట్నర్. మీరు దాన్ని మర్చిపోయి, ఇండియా మనకి ఒక కీ పార్ట్నరు, వాళ్ళని మీరు ఇరిటేట్ చేసి రిలేషన్షిప్స్ పోగొట్టుకోవడం కుదరదని చెప్పేసి అమెరికా వాళ్ళని, అదే ట్రంప్ని ప్రతిపక్షాలు ఇండియన్ లైన్లో మీ భాషలో రాహుల్ గాంధీని పాకిస్తానీ లైన్ అంటారు కదా, ఆ భాషలో చెప్తున్నా, ఇండియన్ భాషలో మాట్లాడుతున్నారు అన్నట్టు వాళ్ళు. ఓకే, ఇక్కడ అమెరికన్ లైను పాకిస్తాన్ లైన్లు ఏముండవు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. ఇక్కడ రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడు. దానికి మీరు యాంటీ నేషనల్ ఇవన్నీ చెప్తారు కదా ఎంత కూడా. ఓకే, అవన్నీ కూడా సరే. ఎనివే, నా అభిప్రాయం ఏంటంటే, చైనాని కూడా నమ్మడానికి లేదు. మోడీ గారు జాగ్రత్తగా ఉండాలి. అసలు మనకు ప్రాబ్లమే చైనాతోటి. మన పాకిస్తాన్ తోటి వెనకుంచి ఆ డ్రోన్లు సప్లై చేసి మన మీద అటాక్ చేయించింది చైనా వాడు. అసంగతి మర్చిపోయారా? మనకి గాల్వెన్ వ్యాలీలో, ఇట్లాంటి వ్యాలీలో మన మీద కొంతమంది సైనికులు చెప్పింది చైనా వాళ్ళు. ఆ సంగతి మర్చిపోయారా? యుద్ధం చేసింది చైనా వాళ్ళు, బోర్డర్ దగ్గర గొడవ పెట్టుకుంది చైనా వాళ్ళు, భారతదేశ పతనాన్ని కోరుకుంటుంది చైనా. అలాంటి చైనాని నమ్మి అమెరికాని పోగొట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు, నా ఉద్దేశం ఇది. ఓకే, బట్ చైనా ఆల్సో డేంజరస్. వీ మస్ట్ బి కేర్ఫుల్ విత్ చైనా. సింప్లీ డు నాట్ గో అండ్ ట్రస్ట్ చైనా. మోస్ట్ డేంజరస్ పర్సన్ ఈజ్ దట్ Chinese guy because he is a friend of Pakistani. There is no doubt in this. China is friend of Pakistani, not friend. as Pakistan ఆర్మీని రన్ చేస్తుంది చైనా వాళ్ళు. సో వాళ్ళతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు నవ్వుతూ మాట్లాడాడు కదా అని చెప్పేసి చైనా వాడు ఈ ట్రంప్తో గొడవ పెట్టుకోకుండా, ఈ రెండు స్ట్రాటజిక్ ఇవన్నీ గొడవ పెట్టుకోకుండా ఇవన్నీ సెటిల్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. దట్స్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ. నమస్కారం.